నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని తెలియజేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తుది దశకు చేరుకున్న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ఏర్పాట్లు. ఇంద్రకీలాద్రి చినరాజగోపురం వద్ద ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు అత్యంత నియమనిష్టలతో నిర్వహించిన వైదిక కమిటీ వైదిక సిబ్బంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న 1792 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. ఇప్పటికే పోలింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బంది అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్స్ను ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య తరలించడం జరిగిందని చెప్పారు. నగరంలో ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రత్యేక సూచనలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలలో విధుల్లో ఉండే పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై మాకు పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై వీడియో ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నందిగామ, జగ్గైపేట, మైలవరం, విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం. ఇప్పుడే మన స్టేట్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సార్ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి స్వప్నిల్కి అప్రిషియేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మన జిల్లా జనరల్ అబ్జర్వర్ అయినటువంటి మేడం మంజు రాజ్పాల్ మేడం కూడా వచ్చి సో నేను కూడా చాలా ఎలక్షన్స్ చూశాను రాజస్థాన్లో, కానీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్పి మేడం కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళారు. దానికి కూడా స్వప్నిల్కి అనేటువంటిది స్పెషల్ అప్రిషియేషన్. సో ఇప్పుడు ఇదే విధంగా మరొక 6 ప్లేసెస్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మన ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించింది ఎన్ఎస్ఎం స్కూల్లో, మన వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన గాంధీ మున్సిపల్ స్కూల్లో, తర్వాత మన తిరువూరుకి సంబంధించినటువంటి అక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్లో, తర్వాత మైలవరానికి సంబంధించినటువంటిది లక్కిరెడ్డి కాలేజ్ పక్కన ఉండేటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర, దెన్ నందిగామకి సంబంధించిన కేవీఆర్ కాలేజ్లో, జగ్గైపేటకి సంబంధించినటువంటి అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది. అన్ని దగ్గరలో కూడా నేను మొత్తం రివ్యూ చేసుకున్నాను. చక్కగా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ఎంఓలు అందరూ కూడా అనేటువంటిది ఇప్పటికే 95% అనేటువంటిది రిపోర్ట్ అయిపోయారు. వాళ్ళ మెటీరియల్ అనేటువంటిది ఇస్తున్నారు. మెటీరియల్ కూడా ఎప్పుడు అలవాటు ఉన్నట్టుగా అందరూ కూడా మళ్ళీ మెటీరియల్ అన్నింటినీ తీసుకొని ఒకసారి చూస్తున్నారు. చెప్పాం వాళ్ళకి, ఈసారి మెటీరియల్ సిఇఓ గారు చాలా ప్లాన్డ్గా పక్కాగా ఎలా అంటే పార్ట్ 1లో ఏముండాలా, పార్ట్ 2లో ఏముండాలా, పార్ట్ 3లో ఏముండాలా, పార్ట్ 4లో ఏముండాలని చెప్పేసి ప్రాపర్ బుక్లెట్ చేసి ఇచ్చున్నారు. మీరు అలా లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఇచ్చిన దాంట్లో అవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, సీరియల్ నెంబర్ ఉందా, దానికి ఎఫ్ఎల్సి స్టిక్కర్ ఉందా, ఆర్ఓ లెవెల్ సీలింగ్ సంబంధించింది ఉందా, వర్క్ చేస్తుందా, దానికి బటన్స్ పనిచేసి ఒక్కసారి చూసుకుంటే సో దట్ రేపు మాక్ పోల్ టైంలో ఈ మెషిన్ మొరాయించిందని, ఆ మెషిన్ మొరాయించిందని చెప్పిన పరిస్థితి ఉండదు. ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ సార్ చెప్పినట్టు మన ఏటీ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 267 267 పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీతో కలిపి ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం ఒక 2 సీసీటీవీ కెమెరాస్ అంటే వెబ్ కాస్టింగ్ కింద 2 సీసీటీవీ కెమెరాస్ మనం పెట్టాము. ఒకటి బయట, ఒకటి లోపల. దీనికి డైరెక్ట్ ఫీడ్
మన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్లో మనం పెట్టడం జరిగింది. అలాగే అక్కడ ఒక గ్రీవెన్స్ సెంటర్ కూడా మనం పెట్టాము. అక్కడ నాతో పాటు అక్కడ ఏదైనా డిఫెక్టివ్ ఈవీఎంస్ ఉంటే దీనికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కానీ, తర్వాత ఇది కాకుండా మన అవర్లీ రిపోర్ట్స్ ఉన్నాయి, అది కూడా ఒక కంట్రోల్ రూమ్ మనం పెట్టాము. ఇది కాకుండా మన ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి కాబట్టి ఒక 87 మైక్రో అబ్జర్వర్స్ మనం విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వరకు మనం పెట్టాము. ఇంకొకటి దీంతో పాటు 87 వీడియోగ్రాఫర్స్ కూడా మనం పెట్టాము. మనకి టోటల్ పోలింగ్ లొకేషన్స్ 77 క్రిటికల్గా మనం డిక్లేర్ చేసాము. దీంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ 41. దీని వరకు అక్కడ చాలా పకడ్బందీగా అక్కడ బ్యారికేడింగ్ కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనం చేసాము. ఒకటే అంటే ఇది ఏర్పాటు చాలా మంచిగా జరుగుతుంది. మన పోలింగ్ పార్టీస్ ఇప్పటికే ఒక 90% వరకు ఫామ్ అయిపోయింది. ఈరోజు మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఒక 1 గంటకి ఒక 1 o'clockకి ఇక్కడ నుంచి టీమ్స్ బయలుదేరి 3 o'clock వరకు అక్కడ మన పోలింగ్ స్టేషన్స్ వరకు చేరుతాయి. బట్ కానీ మెయిన్గా మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, రేపు మీ డ్యూటీస్ కానీ మీ అన్ని కామాలు కానీ సెలవు ఉంది. బట్ కానీ ఎలక్షన్ పరంగా దయచేసి సెలవు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు May 13th ఓట్ ఖచ్చితంగా వినియోగించాలి. మన పోలింగ్ స్టేషన్ కూడా చాలా పక్కాగా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా పక్కాగా చేసాము. అక్కడ ఓటర్ రెసిస్టెన్స్ బూత్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనం పెట్టాము. అక్కడ బిఓలోస్ ఉంటారు, మీకు చాలా హెల్ప్ చేస్తారు. అక్కడ మీకోసం అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీ బిజీ షెడ్యూల్లో కేటాయించే రేపు ఖచ్చితంగా దయచేసి మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకొని సామాగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్ సమయాల్లో చేపట్టవలసిన విధి విధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల విధులు అప్పగించారు. వీరంతా ఈవీఎంలో ఇతర సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో 4వ దశలో రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు సోమవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇంద్రకీలాద్రి చిన్నరాజగోపురం వద్ద ఆదిశంకరాచార్యుల జయంతి కన్నుల పండుగగా జరిగింది. కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో వైదిక కమిటీ, వైదిక సిబ్బంది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి పంచామృత అభిషేకం, యతివందనం తదితర కార్యక్రమాలను అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. ఈ రోజు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా గుంటూరులోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం శ్రీ సదనం నుండి జగద్గురు శ్రీ 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 గంభీరానంద భారతి మహాస్వామి వారు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ వారికి యతీశ్వర పూజ, పాద పూజ నిర్వహించి పండ్లు, వస్త్రాలు అందచేయగా స్వామీజీ వారు అందరికీ అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామీజీ వారికి వేద స్వస్తి పలికారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు స్వామీజీ వారికి పండ్ల, అమ్మవారి ప్రసాదాలు అందచేయగా స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చినరాజగోపురం వద్ద జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ చింతపల్లి ఆంజనేయ గణాపాటి గారు మరియు పురాణ పండిట్ శ్రీ చింతలపాటి వెంకటేశ్వర శర్మ గారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క వైశిష్టతను భక్తులకు అర్థమయ్యే రీతిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు, వేద విద్యార్థులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. చేతి చమురు వదులుతోంది, జేబు గుల్లవుతోంది, దోపిడీ మితిమీరుతోంది. ఓటేసేందుకు సొంతూరు వెళ్తున్న జనాలకు ప్రయాణ ఛార్జీ షాక్ కొడుతోంది. ఎన్నికల ముంగిట జనానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఓటేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణ నుండి ఓటు వేద్దామని ఏపీకి బయలుదేరిన ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల మోతతో సతమతమవుతున్నారు. హైదరాబాద్లో ఆంధ్రాకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్కు వేలాది మంది వస్తుంటారు. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడి వాళ్లంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వందల్లో ఉండే ఛార్జీలు వేలాది రూపాయలు పెరిగింది. ఛార్జీలను చూసి జనం బంబేలెత్తుతున్నారు. ఓటేయాలన్న ఉత్సాహం ముందే నీరుగారిపోతోంది. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 1000 రూపాయల దాకా బస్సు ఛార్జీ ఉంటుంది. ఇప్పుడు అది 4000 దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా 100లో ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణికులు కూడా 4000 దాకా పెట్టాల్సి వస్తోంది. రాజమండ్రి వెళ్లేవారు సైతం 4000 సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇక కడప వెళ్లే జనం 2500 రూపాయల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేలల్లో ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యులకు భారంగా మారింది. ఛార్జీలను భరించలేని కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో సొంతూరుకు వెళ్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలోకి ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 269.28 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామన్నారు. మొత్తం 1,06,145 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 2 రోజు చేసుకోవచ్చు. But then again, pre-certification undali. And you are from, some of you are from print media also. So if your publishing house wants to print an advertisement, they can do it. But then again, they have to take statewide unte. Ikkada manaku na office nunchi, CEO office nunchi pre-certification తీసుకోవాలి. And if it is only restricted to district publications సంబంధించి ఉంటే district CEO, district DE office నుంచి pre-certification తీసుకోవాలి. Now tomorrow is also day of dispatch arrangements మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు all political all polling party persons రేపు early morning they have to reach the distribution centers. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మషీన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్స్, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్
90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. రాష్ట్ర భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఎండకు వానకు భయపడకుండా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సార్, అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల దృష్ట్యా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి చేయటం కోసం మీ ముందుకు రావటం జరిగింది. ఓటర్లందరూ కూడా రేపు జరగబోయే ఓటింగ్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నదని గమనించాలని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున ఎన్నిక జరుగుతూ ఉన్నది. ఓటర్లందరూ కూడా తగు జాగరూకతతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఎండ ఉండొచ్చు, వాన ఉండొచ్చు, క్యూలు పెద్దగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. అయినా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా మీరు మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి అని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎండకు భయపడొద్దు ఒక్కరోజు, వానకు భయపడొద్దు ఒక్కరోజు. ఇంకేమైనా ప్రత్యేక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎవరు ఆటంకం కింద చూడొద్దు. మీరు దాన్ని దాటి అధిగమించి ముందుకొచ్చి ఓటింగ్ వేయండి అని చెప్పి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, విలేజ్లో గ్రామాల్లో పర్వాలేదు, నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది. మొన్న ఎలక్షన్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ 40% మించి రాలేదు ఓటింగ్. చాలా దురదృష్టకరమైన విషయం. దక్షిణ అంతర్భాగ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణి మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ ఆదివారం రాబోయే 3 రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలతో కీలక ప్రకటన చేసింది. ఉత్తర కోస్తాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలలో 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతి సమస్యాత్మకమైన 77 పోలింగ్ కేంద్రాలలో పోలీస్ బలగాల మధ్య ప్రతిష్టాత్మకంగా పోలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నుండి మధ్యలో జరిగిన ఎలక్షన్స్లో ఎలక్షన్ వైలెన్సెస్ జరిగినటువంటివి, చిన్న చిన్న గొడవలు అయినటువంటివి అలాంటివి కొన్ని ఉన్నాయి. మాకు అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్, ఒక గ్రామంలో ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకోనంటే అలాంటి వాటిని క్రిటికల్గా మేము పెట్టుకున్నాం. సో కొన్ని దగ్గరలో 1200 కన్నా ఎక్కువ ఉన్నారు, అది కూడా ఒకటి పెట్టుకున్నాం. ఒకే లొకేషన్లో 4 కన్నా ఎక్కువ ఉండి ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉంటుంది, అది కూడా పెట్టుకున్నాం. ఈ విధంగా తయారు చేస్తే మాకు 319 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్, 319 లొకేషన్స్ మాకు సెన్సిటివ్గా అన్నట్టుగా మాకు వచ్చింది. మాకు ఒక 900+ అనేటువంటి వచ్చాయి. ఈ 319లో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినవి 267. ఆ 267 కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము 1267 వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 100కు 100% వెబ్కాస్టింగ్ అనేటువంటి చేస్తున్నాం. మొత్తం ఒక 347 అనేటువంటి వీడియోగ్రాఫర్స్ లొకేషన్స్ పంపిస్తున్నాం. సుమారు ఒక 550 దగ్గరలో అనేటువంటిది మాకు మైక్రో అబ్జర్వర్స్ని కూడా పంపిస్తున్నాం. అండ్ సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అడిక్వేట్ దాంట్లో కూడా మాకు రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ముందు పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఏమైనా ఇష్యూ అయితే దాని రెస్పాన్స్ 1 అని అనుకుంటున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా సుమారుగా ఒక 250 వరకు నెక్స్ట్ మొబైల్స్ అని చెప్పేసి పోలీస్ ఉంటుంది, అది రెస్పాన్స్ 2 అని ఉంటుంది. ఆ రూట్ మొబైల్స్ పైన అనేటువంటిది నెక్స్ట్ అనేటువంటిది మాకు ఉండేటువంటిది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పి ఒక 77 వరకు రెడీ చేసుకున్నాం. ఆ 77 పైన నెక్స్ట్ రెస్పాన్స్ 4లోకి వచ్చేసరికి ఒక ఏసీపీ లెవెల్లో ఉండేటువంటి ఫోర్స్, దాన్ని రెస్పాన్స్ 4గా రెడీ చేసుకున్నాం. అబౌవ్ ద ఏసీపీ డీసీపీ 3 ఉన్నారు. ఆ 3 డీసీపీస్కి సంబంధించినటువంటిది రెస్పాన్స్ 5గా పెట్టుకున్నాం. అండ్ ఫైనల్గా రెస్పాన్స్ 6 ఈజ్ సిపి రిజర్వ్. కాబట్టి మాకు R6, R5, R4, R3 రాకూడదు అనుకుని ఎంటైర్ R1 అండ్ R2 దాంట్లోనే దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మి తెలిపారు. మచిలీపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1686 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన పటిష్ట చర్యలు చేపట్టామని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కృష్ణా సిబ్బందికి మీద ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు D-42 అవర్స్ 13th మే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 male voters, 7,47,000 female voters. So our female voters are more in number in Krishna district. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వే హావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో.
సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుంటాం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851 అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మ్యానింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి. మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ క్యాష్, లికర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్, అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఎలక్షన్ రోజుకి మన దగ్గర 198 రూట్ మొబైల్స్, 41 QRTs sufficiently with riot gear will be put up in the all the places, so that first thing, no violence is the code mode. No violence, no kind of violence will be tolerated. No hanky-panky business with any EVM machines. EVM machines gaani 100-meter polling station ki sandarbhangala this Lakshman Sima undi. So we will not tolerate any kind of indiscipline or any kind of illegality in that area. It will be held strongly. మన దగ్గర 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అందరూ స్పందన తరఫున ACI గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ మన తరఫున ఇష్టం జరిగింది. టోటల్ కమ్యూనికేషన్ ప్లాన్ మన దగ్గర ఉన్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలో ఆల్రెడీ మొబైల్ సిగ్నల్స్ ఉంది. బట్ దాంతోపాటు మనకి ఆల్మోస్ట్ 200 వరకు మ్యాన్ ప్యాక్స్ అండ్ వైర్లెస్ సెట్స్ మనకి వచ్చింది చీఫ్ ఆఫీస్ నుంచి. ఆల్రెడీ ర్యాండమైజేషన్ జరిగినాయి. మన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ టోటల్ ఆఫ్ 2172 స్ట్రెంగ్త్ లో 2064 already have casted their ballot, including me. ఇప్పటి వరకు మన దగ్గర non-bailable warrants 51, all are executed. All 160 licensed weapons, out of that 133 are deposited with us. 27 exemption బ్యాంక్ వారికి ఇచ్చడం జరిగింది. ఏపీలో మే 13 నాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంతూళ్లలో ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు ఏపీకి తరలి వస్తున్నారు. అయితే వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ సభలకు ఉరుకులు పరుగులు పెడుతూ బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు సాధారణ ప్రయాణికుల సమస్యలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఇతర రాష్ట్రాల నుండి సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయడం ఆర్టీసీ కనీస బాధ్యత అని, కానీ ఈ విషయాన్ని విస్మరించి తగిన బస్సులు ఏర్పాటు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం దురదృష్టకరమని నాదెండ్ల విమర్శించారు. అందరికీ నమస్కారం. మే 13వ తారీఖున మీరందరూ కూడా ఉదయమే వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ నిండు మనసుతో రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని తెలియజేసిన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తుది దశకు చేరుకున్న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ఏర్పాట్లు. ఇంద్రకీలాద్రి చినరాజగోపురం వద్ద ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు అత్యంత నియమనిష్టలతో నిర్వహించిన వైదిక కమిటీ వైదిక సిబ్బంది. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.